తీసుకుని దాన్ని ఫాలో అప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని అక్నాలజ్మెంట్ తీసుకోవడం మర్చిపోకూడదు. మనకు జరిగిన అన్యాయం కానీ మనకు జరిగిన అసౌకర్యాన్ని కానీ వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచిన విధానం కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చి వారి వద్ద నుంచి అక్నాలజ్మెంట్ తీసుకుని మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. మీ కంప్లైంట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ కంప్లైంట్ అనేది ఎవరు ఇవ్వచ్చు అంటారు సార్? మరి ఇప్పుడు కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చమ్మా. అంటే ఒక అఫెన్స్ జరిగింది, అఫెన్స్ జరిగినప్పుడు దానికి సాక్షులుగా ఉన్నవారు కానీ దాని సాక్ష్యంగా ఉన్నవారు కానీ దాన్ని చూసిన వారు కానీ లేదు ఆ బాధితుడు కానీ లేదు ఆ బాధితుల తరఫున వారి రక్త సంబంధికులు కానీ వారి ఫ్రెండ్స్ కానీ లేక వారి కన్సర్న్ ఉన్నవారు ఏ మనిషి అయినా కానీ కన్సర్న్ అంటే అతనికి ఒక అన్యాయం జరుగుతుంది ఇది జరగకూడదు అన్న వ్యక్తి ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వడానికి అర్హులే. ఓకే, మరి ఈ కంప్లైంట్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు కంప్లైంట్ మనం జనరల్గా ఎనీ క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ జరిగినప్పుడు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వారు వెళ్ళడం జరుగుతుంది. వారు వెళ్ళినప్పుడు వారికి రాయడం వచ్చినా రాకపోయినా కానీ వారు చెప్పేదాన్ని ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ వారు ఏం చేస్తారంటే వాళ్ళు రాతపూర్వకంగా రాస్తారు. రాసిన దాన్ని మళ్ళీ వారు చదివి వినిపిస్తారు. వీరికి సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోమని చదివి వినిపించిన తర్వాత ఆ విధంగా కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరుగుతుంది. మరి కంప్లైంట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటారు సార్? కంప్లైంట్ అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ ఒక క్రైమ్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాడు, తను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇప్పుడు తనకి రాయడం కానీ చదవడం రాదు, మరి అలాంటప్పుడు ఏ విధంగా ఇస్తాడు సార్ కంప్లైంట్? ఇప్పుడు రాయడం కానీ చదవడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉంటారో ఎస్హెచ్ఓ గారు వారికి సంబంధించిన కానిస్టేబుల్ గారితో వీరు ఏదైతే చెప్తారో దాన్ని రాతపూర్వకంగా పేపర్ మీద రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత అదంతా చదివి వినిపించడం జరుగుతుంది బాధితులకి. మీరు చెప్పింది ఇది కరెక్టా కాదా అని, మేము చెప్పింది ఇది సరైనదంటే అతని వద్ద నుంచి సిగ్నేచర్ తీసుకుని అది గనక కాగ్నిజబుల్ అఫెన్స్, ఇందులో కంప్లైంట్స్లో 2 రకాలు ఉంటాయి, కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అఫెన్స్ గనక అయితే గనక ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతనికి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉచితంగా ఇస్తారు. ఇచ్చి వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అదే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనుకోండి, కన్సర్న్ మెజిస్ట్రేట్ ఎవ్రీ పోలీస్ స్టేషన్కి ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన మెజిస్ట్రేట్ వారి దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ని వాళ్ళు టేకప్ చేస్తుంటారు. అలా. మరి ఇప్పుడు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వాలనుకునే పర్సన్ ఇప్పుడు తీసుకునే వాళ్ళు సాక్ష్య ఆధారాలు కావాలని ఏమైనా అడుగుతారంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మనం ఒక కంప్లైంట్ ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీకు జరిగిన అన్యాయాన్ని మీరు అందులో పొందుపరుస్తారు. దానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే టేకప్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో సాక్షులను విచారించడము, సాక్షులు మీ స్టేట్మెంటు సాక్షుల స్టేట్మెంట్స్ తీసుకోవడము, తర్వాత ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవడము, ఇవన్నీ జరుగుతుంది. అదంతా ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఉంటుంది అన్నమాట. ఓకే, మరి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అన్నది ఎప్పుడైనా కానీ ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత దెన్ దే స్టార్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ మీ స్టేట్మెంట్ తీసుకుంటారు, తర్వాత మీరు ఇచ్చిన సాక్షులు, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే ఈ అఫెన్స్ జరిగింది ఆ అఫెన్స్ దగ్గరికి వెళ్ళడము, రఫ్ స్కెచ్ వేసుకోవడము, అక్కడ ఉన్న సాక్షులను విచారించడము, వారు సీన్ ఆఫ్ పంచ్ అవన్నీ కూడా సేకరించడము, తర్వాత ఇవన్నీ సేకరించిన తర్వాత దెన్ జనరల్ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక నిర్దిష్టమైన కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితిలో వారు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తారనమాట కోర్టులు. ఈ సాక్ష్యాధారాలన్నిటితో సహా వారు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా కోర్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి ఒకవేళ ఆ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్న పర్సన్ ఇవ్వాలనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే మరి అక్కడ ఉన్న అధికారులు ఆ కేసుని తీసుకోకపోతే, టేక్ ఆఫ్ చేయకపోతే మరి ఏ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు సార్? జనరల్గా అమ్మా ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ వచ్చినప్పుడు వారు కంపల్సరీ తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. ఒకవేళ
ఒకవేళ అనివార్య పరిస్థితుల మూలంగా కానివ్వండి, ఇంకో ఏదో కారణాల చేత వారు తీసుకోకపోతే నిరాకరించినచో దేర్ ఈస్ వేరియస్ రెమెడీస్ ఉన్నాయి మనకి. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ మనం ఇనిషియల్గా చేయవలసింది ఏంటంటే హయ్యర్ అథారిటీకి ఎక్సలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళారు, ఎస్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ మనకి న్యాయం జరగలేదు, తీసుకోలేదు. దెన్ ఏసీపీ, తర్వాత డీసీపీ, గ్రామీణ ప్రాంతాలలో ఎస్పీ గారికి, వీళ్ళందరికీ కూడా మనం తెలియపరుస్తాం. తెలియపరిచిన తర్వాత కూడా మనకి న్యాయం జరగలేదు, ఈవెన్ దో విత్ ఇన్ నిర్దిష్ట కాల పరిమితిలో మనకి న్యాయం జరగలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనము ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేస్తాం. ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ ఏ జ్యూరిస్డిక్షన్లో అయితే వస్తుందో ఆ జ్యూరిస్డిక్షన్ మెజిస్ట్రేట్ గారి వద్ద మనం ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేసి కోర్ట్ రిఫరల్ కేసు అంటారు, దాన్నే కోర్ట్ రిఫరల్ కేసు అంటారు. వారు ఏం చేస్తారంటే మెజిస్ట్రేట్ వారు మీరు ఇచ్చిన కంప్లైంట్ గనక సాక్ష్యాలు అన్నీ సరిగ్గా ఉన్నాయి, ఈ ఆధారాలను బట్టి మనము చెయ్యాలి, కంపల్సరీ ఉంది అని అనిపిస్తే, కాగ్నిజెన్స్ అనిపిస్తే గనక వాళ్ళు దే విల్ ఆర్డర్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఒక నిర్దిష్ట కాల పరిమితిలో దాని రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళు కోర్ట్ రిఫరల్ కేసు చేస్తారు, వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు కన్సర్న్ పోలీస్. ఓకే సార్, మన కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం సార్. హలో 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 నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సులోచన, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. ఓకే అండి, ఈ రోజు మన న్యాయ సలహాలు కార్యక్రమం చూస్తున్నారు కదండి. నేను సిటీ కేబుల్ అన్ని ఫాలో అవుతుంటానండి ఎక్కువ. ఓకే అండి, ఈ రోజు మనతో ఉన్నారు అడ్వకేట్ శ్రీనివాసరావు గారు. మీకు న్యాయానికి సంబంధించి ఎలాంటి సలహాలు కావాలన్నా సార్తో మాట్లాడొచ్చమ్మా. మంచిదండి. ఓకే చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా ఏజ్ 66 ఇయర్స్ సార్. ఓకే. 1 year బ్యాక్ మా వారు చనిపోయినరు. నాకు 2 ఆడపిల్లలే. వాళ్ళ నుంచి నాకు ఏది ఎలాంటి హెల్ప్ ఉండదు. అయితే మా నాన్నగారు మాకు 8 మంది అక్క చెల్లెళ్ళకి కొంత భూమి ఇచ్చిందండి. 29 గుంటలు 29 గుంటలు ఒక్కొక్కళ్ళకి. 4 సర్వే నెంబర్లు అందరి పట్టా పాస్ పుస్తకాలలో అందరికి ఒక భూమిని అంటే ఎవరంతా డివైడ్ చేసుకోలే, అందరికి పట్టా పాస్ పుస్తకాలలో అవి సర్వే నెంబర్లు ఉన్నాయి. అయితే మేము 7గురము ఎవరి పరిస్థితి అంత బాగాలేదు, అమ్ముకుందాం అనుకుంటే మా ఇంకొక చెల్లెలు వాళ్ళ అల్లుడు జడ్జి అండి. అయితే ఆమె అమ్ముకొని ఇస్తలేదు అనమాట. మీ మీద కేసులు పెడతామా, ఎవరి పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళకున్నాయి, రైతు బంధు కూడా పడుతుంది మాకు. ఆమె అడ్డుపడుతుంది. మేము అట్లా అమ్ముకుంటానికి లేదా సార్? మేము 7గురం ఒక మాట మీద ఉన్నాం, ఆ మొక్కతే వింటలేదు ఎవరి మాట. అలా కాదమ్మా, ఇప్పుడు ఎవరి వాటా వాళ్ళకుంది, ఎవరి పాస్ పుస్తకాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి రైతు బంధు వారికి పడుతుంది కదా. అవును సార్. పడుతున్నప్పుడు ఇంకా వారు అబ్జెక్ట్ చేయడంలో ఆంతర్యం ఏముంటుంది? ఆమె కేసు పెడతా, 2 చెల్లెళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. వాళ్ళు భయపడుతున్నారు, ఈమె కేసు పెడితే మళ్ళా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా మాకేమన్నా అవుతుందని. ఇద్దరం విడోస్ ఉన్నామా, మేమిద్దరం అక్క చెల్లెలం విడోస్. ఆమె 72 ఏళ్ళు ఉంటది ఇంకొక అక్కకి. ఆమెకి పైసలు అవసరమే, నాకు కూడా చాలా అవసరం ఉంది సార్ అని అమ్ముకుందామంటే ఆమె ఇట్లా కేసులు పెడతా అని బెదిరిస్తుంది. అలా ఏముండదమ్మా, మీ మీద ఏ కేసులు పెట్టడానికి వారికి అర్హత లేదు. మీరు మీ ప్రాపర్టీని నిర్భయంగా మీ షేర్ ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోవచ్చు, దాన్ని అమ్ముకొని మీ అవసరాలు తీర్చుకోవచ్చమ్మా. అన్ని అంటే అందరికి అవే సర్వే నెంబర్లు ఉన్నాయండి 8 మంది పట్టా పాస్ పుస్తకాలలో. అదే డివైడ్ అంటే డివైడ్ అంటూ లేదు. అమ్ముకుంటే ఆమె సంతకం కంపల్సరీ సార్. మేము 7గురం అమ్ముకోవాలంటే ఇప్పుడు ఎవరి వాటా వారికి ఉంది కదమ్మా, ఎవరి వాటా వారికి ఉంది. అంటే ఒకటే భూమి అంతా ఒక దగ్గరే ఉంది సార్, ఎవరు వాటాలు చేసుకోలేదు. మాకు మాత్రం అట్లా వాటా ప్రకారం మాకు పాస్ పుస్తకాలు ఇచ్చిండ్రు, దాని ప్రకారం మాకు రైతు బంధు పడుతుంది. అవునమ్మా, మీ వాటా ప్రకారంగా మీ భూమి డిమార్కేషన్ అయి ఉంటుంది కదా, మీ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇది అనేది ఉంటుంది కదా. మరి ఉన్నప్పుడు ఇంకా వారికి అభ్యంతరం ఏముంటుంది? మీరు నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు డిమార్కేషన్ లేకుండా మొత్తం ఒకే స్థలంలో అందరి ఇది ఈ పాయింట్ ఇది ఈ స్థలం అంతా మీ అందరిది అంటే ప్రాబ్లం, కానీ ఎవరి వాటా వారికి ఉంది.
అవును, మీ వాటా డివైడ్ మీకు ఉంది కదా. కాలేదు, ఎవరైనా డివైడ్ చేసుకోలేదు అనమాట. అందరం కలిసి అమ్ముకుందాము అని అనుకుని అట్లనే ఉంచినాం. ఎవరిది వాళ్ళు డివైడ్ చేసుకోలేదు సార్. మరి డివైడ్ అయ్యింది అంటున్నారు. మీ క్వశ్చన్ లో క్లారిటీ లేదమ్మా. ఒకసారి ఏమో మీరు మీ వాటాకి మీకు రైతు బంధు వస్తుంది అంటున్నారు, మీ వాటాకి మీకు పాస్బుక్ ఒకటే సార్ సర్వే నెంబర్ లో అందరికి ఒకటే సర్వే నెంబర్లు ఉన్నాయి. అందరికి 29 గుంటలు ఉంది. కానీ మేము ఇట్లా డివైడ్ చేసుకుని అద్దులు పెట్టుకోలేదన్నమాట. మరి డిమార్కేషన్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ సొల్యూషన్ డిమార్కేషన్ చేసుకుని ఎవరు వాటా వాళ్ళకి డిమార్కేట్ చేసుకుని అమ్మేసుకోండి, అందులో ఏముందమ్మా ఇంకా అట్లా చేసుకోవచ్చా సార్? సరే సార్, అదే అందుకోసమని. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మరి ఇప్పుడు కంప్లీట్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు అవ్వచ్చు, మరి ఎంత సమయంలో వాళ్ళ కళ్ళ ముందు జరిగిన నేరం అవ్వచ్చు, అన్యాయం అవ్వచ్చు, ఏది జరిగినా సరే ఎంత సమయంలో ఆ కంప్లైంట్ ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటారు? ఇప్పుడు ఏదైనా అమ్మా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఇస్తే మంచిది. అంటే ఎక్కువ కాలయాపన అన్నది జరగకూడదు. అంటే చాలా మంది భయపడుతుంటారు. భయపడడం అంటే ఒకటి, ఎవరైనా కానీ నిర్భయంగా కంప్లైంట్ ఇస్తే వారికి ఎటువంటి నష్టము ఉండదండి, సాక్షులకు కూడా ఎటువంటి నష్టము ఉండదు. వారు ఒక భయాందోళనలో ఉంటారు. మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పోలీసు వారు పిలుస్తారు, కోర్టులకు వెళ్ళాలి, కోర్టు వారు మమ్మల్ని అక్కడ కానీ మేము హింసించబడతాము అనుకుంటారు. కానీ అలాంటివన్నీ ఉండవండి, అది ఒక భ్రమ అంతే. మీరు న్యాయంగా ధర్మంగా మీరు ఏదైనా ఒక అన్యాయాన్ని చూసినప్పుడు దాన్ని రిపోర్ట్ చేయడంలో ఎటువంటి సందేహము లేకుండా మీరు రిపోర్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన సాక్ష్యంగా కూడా మీరు ఉండొచ్చు, మీరు సాక్షి అయితే. అంతేగాని మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి, ఎక్కడా కూడా మీకు హరాస్మెంట్ ఉండదు. ఓకే, మరి ఈ కంప్లైంట్ అనేది ఇప్పుడు ఏ వయసు వారు ఇస్తే ఏ వయసు వారి నుంచి ఇవ్వచ్చు అంటారు, ఏ వయసు వారిని ఇవ్వచ్చు అంటారా? ఇప్పుడు మెజారిటీ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇచ్చుకోవచ్చు. ఈవెన్ కొంతమంది మైనర్ పిల్లలు కూడా ఉంటారు. ఆ మైనర్ పిల్లలు కూడా వారికి జరిగిన అన్యాయాన్ని వారు ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా కానీ వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ లేక ఎవరు తెలిసిన వారైనా ఎవరైనా ఇవ్వచ్చు. దానికి ఈ పలానా పరిస్థితి లేదు, ఇంత ఏజ్ ఉండాలి, వీళ్ళే ఇవ్వాలి అన్నది ఎక్కడ కన్స్టెంట్ ఏం లేదండి. ఈ ఏజ్ ఎంత ఉన్నా కానీ దానికి ఏమీ ఇబ్బంది లేదు. ఓకే, మరి ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? మరి ఈ ఎఫ్ఐఆర్ లో ఎన్ని రకాలు ఉంటాయి అంటారు? ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎప్పుడైతే మీరు ఒక కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఆ కంప్లైంట్ కంటెంట్స్ ఆఫ్ ది కంప్లైంట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అట్రాక్ట్స్, అది గనక కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక అవుతే గనక ఇమ్మీడియట్గా వారు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆ సంబంధిత ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కంప్లైంట్కి ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారమ్మా. ఇందులో ఎఫ్ఐఆర్లో 2 టైప్స్ ఉంటాయి. ఇంకోటి జీరో ఎఫ్ఐఆర్ అన్నది ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాము. అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అంటే, జ్యూరిస్డిక్షన్ లేని ప్లేసెస్లో కూడా ఒక జ్యూరిస్డిక్షన్, ఇట్ ఈస్ నాట్ మై జ్యూరిస్డిక్షన్ అనడానికి ఏ అధికారికి కూడా ఇది లేదనమాట. జ్యూరిస్డిక్షన్ మనది కాకపోయినా కానీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏవైతే జరుగుతాయో అటువంటి వాటిని ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను అన్నీ సేకరించి వారు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయబడుతుంది. దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ అండ్ జీరో ఎఫ్ఐఆర్, ఇది తేడా ఉంటుంది. ఓకే, అంటే ఇందులో రకాలు అనేది ఏముండవు. వన్ ఈస్ నేరాలు 2 రకాలు, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ ఏంటంటే ఇమ్మీడియట్ గా దే హ్యావ్ టు టేక్ అప్, సీరియస్ ఇన్ నేచర్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సర్న్ మెజిస్ట్రేట్ వారి దగ్గరికి పంపించి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వారు ఎఫ్ఐఆర్ చేస్తుంటారు. ఓకే, మరి ఒకవేళ ఒక పర్సన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు సార్? కాగ్నిజబుల్ అఫెన్స్ ఇమీడియట్ గా అవుతుంది, టేకప్ చేసుకుంటారు, దాన్ని చేస్తారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మటుకు కన్సర్న్ మెజిస్ట్రేట్ వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే వాళ్ళు టేకప్ చేస్తారు. ఇట్ మే టేక్ మ్యాటర్ ఆఫ్ డేస్ అనమాట, అంత పెద్దగా వ్యవధి ఏం తీసుకోరు. ఇఫ్ నాట్ మీకు అయినా కానీ మీకు రెమెడీస్ రాలేదు అనుకోండి, ఒకటి మనకి సమాచార హక్కు చట్టం అని ఉంది. సమాచార హక్కు చట్టం అన్నది సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది.
ఏదైతే సదరు కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్కు సంబంధించి రోజువారీ వారు తీసుకున్న చర్యలు ఏమిటి అని సమాచారాన్ని అడిగే హక్కు ఆ బాధితుడికి ఉంటుంది. ఆ బాధితుడికే కాదు, ఎవరికైనా ఉంటుంది. ఒక ఎఫ్ఐఆర్, ఒక కంప్లైంట్ ఇచ్చాం మనం ఒక డిపార్ట్మెంట్లో, ఎనీ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్లో మన గ్రీవియన్స్ని మనము పొందుపరిచి ఇచ్చాం. దాని స్టేటస్ తెలుసుకోవడానికి కోసం అని చెప్పి సమాచార హక్కు చట్టం మనకు వెలుసుబాటు కల్పించింది. ఆ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని చాలామంది ప్రజలు వారి కష్టాలని అండ్ వారికి ఉన్న బాధల్ని కూడా నెరవేర్చుకుంటున్నారు. ఈ హక్కు ద్వారా వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతున్నారు అన్నమాట. ఓకే సార్, మరి ఒకవేళ ఒక పర్సన్ సపోజ్గా ఒకవేళ ఆస్తి విషయంలోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అనుకుందాం, ఒకవేళ అక్కడ ప్రాబ్లము నెలలు గడుస్తున్నా సరే సాల్వ్ కాకపోతే ఆ పర్సన్ డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అంటారా? ఒకటి ఉంటుందమ్మా, ఆస్తి ఇట్లాంటివి ఇట్ ఈస్ ఇన్ సివిల్ ఇన్ నేచర్. ఓకే, ఎప్పుడైతే అఫెన్సెస్ సివిల్ ఇన్ నేచర్ ఉంటాయో అది పోలీస్ స్టేషన్ కి సంబంధించింది కాదు. పోలీస్ స్టేషన్ వారు తీసుకోరు కూడా అలాంటి అఫెన్సెస్. అంటే ద కంటెంట్స్ ఆఫ్ ది కంప్లైంట్ ఈస్ ఇన్ సివిల్ ఇన్ నేచర్, డెఫినెట్లీ దే వోంట్ అలౌ టు టేక్ ఎఫ్ఐఆర్. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరు, ఏం చేయరు, ఇట్ ఈస్ సివిల్ ఇన్ నేచర్ అండి అని చెప్పి మీకు ఇచ్చేస్తారు. యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ ఇన్ కన్సర్న్డ్ మెజిస్ట్రేట్, అంటే కోర్టులోనే మీరు దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే సార్, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం సార్. హలో హలో హలో, నమస్తే అండి. మేడం గారు, సార్తో మాట్లాడండి. నమస్తే, చెప్పండి సార్. సార్, ఇక్కడ మేము బేగంపేటలో చిట్టి వేసాం సార్. అక్కడ చిట్టి ఆయన ఇంతకుముందు ఇప్పుడు 2 years అవుతుంది సార్. చిట్టి డుబాంచి మాకు వెళ్ళిపోయాడు, కేసు వేసాం. కానీ అది గవర్నమెంట్ ఒకసారి మాకు నోటీస్ వచ్చింది అటెండ్ కావాలని, కానీ మళ్ళీ ఆ రోజు క్యాన్సర్ అయిపోయింది సార్. ఎక్కడి నుంచి వచ్చింది మీకు నోటీసు? కోర్టు నుంచి సామాన్స్ వస్తాయంట కదా సార్. అవును, కోర్టు నుంచి వచ్చింది. కోర్టుకు అటెండ్ అయ్యారా మరి? ఇప్పటి వరకు మాకు సార్ మళ్ళీ ఇప్పటి వరకు ఇవ్వలేదు, మాకు ఇప్పటి వరకు పైసలు ఇవ్వలేదు సార్. చాలా మందికి ఇవ్వాలి సార్. ఇట్లా మాకు చాలా ఇబ్బంది ఉంది, ఫీజులు కట్టుకోలేకపోతున్నాము. అట్లా కాదమ్మా, మీరు బేగంపేటలో ఈయనది ఫైల్ అయింది సార్. బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయింది. పేరు అవునమ్మా, బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయింది. దాన్ని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. వారిని తర్వాత కేసుని కూడా కోర్టులో వేయడం జరిగింది, ఛార్జ్ షీట్ వేయడం జరిగింది కదా. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు నుంచి మీకు సమన్స్ వస్తాయి కదా. సమన్స్ వచ్చినప్పుడు మీరు అటెండ్ అవ్వాలి. మీరు కోర్ట్ ప్రొసీడింగ్స్ అటెండ్ కాకుండా డబ్బులు రావాలి అంటే ఎలా వస్తుంది సార్? అది కోర్టు నుంచి ఒక్కసారి వచ్చింది సార్. ఆ రోజు పోతే క్యాన్సల్ అయిపోయింది అని చెప్పి ఇప్పటి వరకు కూడా రాలేదు సార్. ఇప్పుడు దగ్గర 8 months అవుతుంది సార్, మళ్ళీ రానే రాలేదు మాకు. అట్లా ఉండదండి. మీరు ఎక్కడైతే మీకు ఏ కోర్టు నుంచి అయితే సమన్స్ వచ్చినాయో మీ కేసు నెంబర్ తీసుకుని అక్కడికి వెళ్ళి అడగండి. మళ్ళీ పేషీ ఎప్పుడు ఉందో తెలుసుకొని ఆ పేషీ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతే మీకు న్యాయం జరుగుతుంది. అటెండ్ అవ్వలేదనుకోండి, కంప్లైంట్కే లేనప్పుడు వారికి ఎందుకు ఉంటుందండి? కంప్లైంట్కి మీరు కంప్లైంట్ కాబట్టి మీకే లెటర్, అది కోర్టు నుంచి లెటర్ ఇస్తేనే రావాలని చెప్పారు సార్. అట్లా లేదమ్మా, ఆల్రెడీ సమన్స్ వచ్చినాయి. సమన్స్ వచ్చిన తర్వాత మీరు అటెండ్ అయ్యారు కదా, అటెండ్ అయితే క్యాన్సిల్ అయ్యింది అంటున్నారు. దాని స్టేటస్ తెలుసుకోండి. ఒకసారి వెళ్ళి ఆ కన్సర్న్డ్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో మీరు అడగండి మీ మళ్ళీ పేషీ ఎప్పుడు ఉంది, ఏంటి అసలు ఆ స్టేటస్ ఏంటి, ఆ కేసు స్టేటస్ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అని అడిగితే మీకు తెలుస్తుంది. ఓకే అమ్మా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మరి చాలామంది మనం ఈ రోజులలో చూస్తూ ఉన్నది ఏంటంటే, చాలామందికి యువకులకి ఫోన్లో మేము పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాము, ఆన్లైన్మెంట్ మీరు జాబ్ చేసుకుంటూ ఒక 2 hours జాబ్ చేస్తే చాలు, మేము పంపిన లింక్ క్లిక్ చేయండి, మేము ఇంత డబ్బు పే చేయండి, మీకు ఇంత డబ్బు పే చేస్తే మళ్ళీ మీకు ఇంకా దానికి డబ్బులు పే చేస్తాము అని ఇలా చాలామంది లింక్స్ పంపిస్తూ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఫేస్ తెలియదు మనకి, వాళ్ళు ఎవరో తెలియదు. కానీ కొంతమంది తెలియక వాళ్ళు ఆ డబ్బుని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వారు ఎలా ఈ కేసు నుంచి అంటే ఎలాంటి వారి ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ కావచ్చు అంటారు? చూడమ్మా, ఇప్పుడు ఏవైతే ఆన్లైన్ ఉన్నాయో సోషల్ మీడియా ఇవన్నీ కూడా లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి.
కాకపోతే మనము వీటన్నిటి గురించి అవగాహనతో మెలగాల. ఇప్పుడు యువతీ యువకులు అంటున్నారు నిరుద్యోగులు, వాళ్ళు ఒక ఇదిలో ఉంటారు, డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక యాడ్ చూసి దాన్ని చూసి మోసపోవడం లేదు. హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఒక లింక్ పంపిస్తాము, ఇటు ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది మా దగ్గర, మీరు దానికి ఇంత డబ్బులు కడితే మేము ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీకు వర్క్ వస్తుంది, ఆ వర్క్ సంబంధించిందన్నీ చేస్తే మీకు పర్ మంత్ పర్ డే ఇంత వస్తుంది అని ఒక ప్రామిస్ చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు నమ్ముతారో, నమ్మి ఆ లింక్ క్లిక్ చేస్తారో, వీళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఒకటేసారి మాయమైపోవడం జరుగుతుంది. లేదు వారు దగ్గర నుంచి డబ్బులు వాళ్ళు లాగేసుకోవడం, తర్వాత నిమిషంలోనే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం, వాళ్ళు ఇంకా కాంటాక్ట్లో రాకపోవడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మీరు మెయిన్గా సైబర్ క్రైమ్స్లో మనము కంప్లైంట్ లాంచ్ చేయాల్సి వస్తుంది. ఆ సైబర్ క్రైమ్స్లో కనుక లాంచ్ చేస్తే దే విల్ ఇన్వెస్టిగేట్ థరోలీ ఇన్వెస్టిగేట్ చేసి ఒకవేళ రికవరీ అవుతే కనుక ఆ రికవరీని మీకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కేసు బుక్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ ప్రాసెస్లో ఆ ప్రాసెస్ ప్రకారం డ్యూస్ ప్రాసెస్ ప్రకారంగా మీ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. బట్ ఇలాంటి వాటిని నమ్మకపోవడమే చాలా మంచిదమ్మా. ఈ ఆన్లైన్లో అన్నది చాలా మోసాలు ఉన్నాయి. ఆ మోసాలను అరికట్టడానికి మనలో పరివర్తన రావాలి, యువతి యువకుల్లో కూడా పరివర్తన రావాలి అన్నది నేను చెప్తున్నాను. ఓకే సార్, మరి చాలా మంది గేమ్స్ ఆడి కూడా డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వారికి సేమ్ అదే సైబర్ క్రైమ్లో కంప్లీట్ చేస్తే మంచిదంటారా? ఎనీథింగ్, ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్లో మీరు ఏది చేసినా కానివ్వండి, ఆన్లైన్లో చేసిన వాటి అన్నిటికీ, ఆన్లైన్ మోసాలన్నిటికీ కూడా సైబర్ క్రైమ్లో చేయాలి. సైబర్ క్రైమ్లో చేసి వారి నష్టపరిహారం కానివ్వండి, వాళ్ళకి ఏదైనా వస్తే కనుక, రికవరీ అవుతే కనుక ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలోనే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఒకవేళ ఇప్పుడు ఈ హత్యకి సంబంధించి, మోసాలకు సంబంధించి ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు మనము ఎవరిని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇస్తే బెటర్ అంటారు? డైరెక్ట్ పోలీస్ స్టేషన్ అండి. డైరెక్ట్ పోలీస్ స్టేషన్. ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ ఏది జరిగినా కానీ, హత్య, మానభంగాలు, లేక అటెంప్ట్ టు మర్డర్, డెకాయిట్, దొంగతనాలు, ఫోర్జరీ అండ్ చీటింగ్, వీటన్నిటికీ సంబంధించి కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నిటికీ కూడా మీకు పోలీసు వారే మీకు న్యాయం చేస్తారు. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో, మీరు జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కనుక మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే మీకు సత్వర న్యాయం జరుగుతుంది. దాని ద్వారా మీరు కూడా లబ్ధి పొందుతారు. మరి ఒకవేళ ఆస్తికి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి కంప్లీట్ చేయాలనుకుంటే ఎక్కడ కంప్లీట్ చేయాలి? ఇప్పుడు ఆస్తి వివాదాలు, వ్యాపార వివాదాలు ఇవన్నీ కూడా యాజ్ పర్ దేర్ అగ్రిమెంట్, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారంగా కనుక ఉంటే ఆ అగ్రిమెంట్లో క్లాజెస్, ఆర్బిట్రేషన్ క్లాస్ ఉంటే ఆర్బిట్రేషన్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే సివిల్ వివాదాలు కాబట్టి సివిల్ వివాదాలు పరిష్కరించుకోవడానికి కోర్టులను ఆశ్రయించి సివిల్లో సెటిల్ చేసుకోవాల్సి వస్తుంది, సివిల్ కేసెస్ వేసుకోవాలి. ఓకే సార్, మరి ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి సార్, భార్యాభర్తలకి సంబంధించి ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, అన్నదమ్ములకి సంబంధించి అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో తల్లి కొడుకులకి కూడా కొన్ని ఆస్తిపరంగా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఫ్యామిలీస్ పరంగా ఇలా ఇష్యూస్ వచ్చినప్పుడు మరి అది డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే బెటర్ అంటారా? చాలా మంది కోర్టుకు కూడా వెళ్తూ ఉంటారు, మరి అలా ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఆస్తి వివాదాలకు సంబంధించి నేను ఇందాక చెప్పింది అదే, సివిల్ వివాదాలకు సంబంధించి అంతా కూడా మీరు సివిల్ కోర్ట్స్లోనే సెటిల్ చేసుకోవాలి తప్పితే పోలీసు వారు సివిల్ వివాదాలలో తలదూర్చరు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కాగ్నిజబుల్ ఇన్ నేచర్, ఇప్పుడు వరకట్నము, ఇప్పుడు 498A అండ్ హరాస్మెంటు అలాంటివి ఎక్కడన్నా ఉన్నాయి, లేదా DVC, డొమెస్టిక్ వైలెన్స్, అలాంటి వాటికి మటుకు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అంతే తప్పితే ఈ ఆస్తుల పంపకాలు అండ్ ఆస్తులకు సంబంధించినవి, సివిల్ వివాదాలకు సంబంధించిన వాటిలో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళు తీసుకోరు. అక్కడ మీకు తీసుకోకపోగా మీరు తిరగడం వేస్ట్ అండి. మీరు సివిల్ వివాదాలు సివిల్ కోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఓకే ఓకే సార్, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం సార్. హలో 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 నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో ఓకే అండి. హలో నమస్తే అండి, మీ పేరు?
శ్రీరామ్ రెడ్డి అండి. శ్రీరామ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎల్బీ నగర్ ఇచ్చేసాను కదండి. ఓకే అండి, మన న్యాయ సలహాలు కార్యక్రమం చూస్తున్నారు కదండి? అవునండి, దానికోసమే అండి కాల్ చేసింది. ఓకే అండి, ఈ రోజు మనతో ఉన్నారు అడ్వకేట్ శ్రీనివాస్ సార్. మీకు న్యాయానికి సంబంధించి ఎలాంటి సలహాలు కావాలన్నా సార్తో మాట్లాడొచ్చండి. చెప్పండి రెడ్డి గారు. ఒక్కసారి. హలో 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 రెడ్డి గారు చెప్పండి. సార్ సార్ చెప్పండి. సార్ మేము ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. హలో చెప్పండి రెడ్డి గారు, వినపడుతుంది. సార్ మాకు తెలిసిన ఒక పాప ఏమేంటంటే ఇప్పుడు వాళ్ళు కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదండి. కట్న కానుకలు ఏమి ఇవ్వకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ డౌరీ హెరాస్మెంట్ కింద మమ్మల్ని ఇట్లా అడుగుతున్నారు అని చెప్పేసి మా కేసు వేశారా శ్రీరామ్ రెడ్డి గారు? హలో. ఏమో ఇంట్లో ఎవరికి సపోర్ట్ మాట్లాడకుండా ఎదురు మాట్లాడుకుంటూ మళ్ళీ మేము డౌరీ హెరాస్మెంట్ కింద కేసు పెడతామని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఇచ్చిన కట్టనాలుకలు మేము ఏదైతే ఉన్నదో దానికి 2 3 ఇవ్వాలని చెప్పేసి మానసికంగా ఇబ్బంది పెట్టుకుంటూ అత్తమామలతోటి ఇంట్లో గొడవ చేసుకుంటూ బాగా ఇబ్బంది పెడుతుంది పర్సన్. ఓకే, అంటే ఇప్పుడు కంప్లైంట్ చేశారా అండి వాళ్ళు? చేశారండి, కంప్లైంట్ చేశారండి. కంప్లైంట్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఏంటంటే పాప ఇట్లా ఉన్నది కదా అని వాళ్ళు పెద్ద మనుషులతో మాట్లాడుకుంటే ఆ నిర్లక్ష్య వైఖరితోటి నేను ఇంత ముందు జాబ్ చేసేవాడిని, జాబ్ బంద్ చేయించారు మీరు చేయబట్టికే, దానికోసం అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళిపోతాను, నా జాబ్ నేను చేసుకుంటా అని చెప్పేసి కేవలం పర్మిషన్ ఇవ్వలేనందుకు కారణంగా భర్తను వేధించుకుంటూ మీరు డౌరీ హెరాస్మెంట్ కింద అత్తమామల్ని ఇబ్బంది పెడుతుంది. బయటకు వెళ్ళిపోతాం, ఇంట్లో ఉండము, బయటకు వెళ్ళిపోతాం అండి. భర్తనేమో ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అంటాడండి. కేవలం ఇదే కారణం చూపించి బాగా ఇబ్బంది పెడుతుందండి. కానీ ఆవిడ చేయాల్సిన బాధ్యతాయుతంగా పనులు ఆమె చేయకుండా కేవలం ఇట్లా హెరాస్మెంట్ చేసేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ అని చెప్పి పిలిపిస్తున్నారు, మానసికంగా ఆందోళన గురి చేస్తున్నారు. అది కేవలము భర్తకే సంబంధించిందండి. భార్య కూడా ఆమె విధి నిర్వహణలో అంటే ఆమె చేయాల్సిన బాధ్యతలు ఉంటుంది కదండి ఆడపిల్ల, అట్లాంటి వాటి మీద కొంచెం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది చట్టపరంగా మాకు కొంచెం సలహాలు కావాలండి. ఓకే శ్రీరామ్ రెడ్డి గారు, ఒకటండి, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని కౌన్సిలింగ్ పిలిచారు. కౌన్సిలింగ్ పిలిచినప్పుడు ఏది రెజల్యూషన్ ఏమి అవ్వలేదా అండి? అక్కడ ఏం లేదండి, కేవలం నిర్లక్ష్యమే. కేవలం ఒకటే కారణం చెప్తుంది, మేము వెళ్ళిపోము, నేను ఇంట్లో ఉండను, నా ఇష్టం వచ్చేట నేను ప్రవర్తిస్తామంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మా బాబుకి ఇప్పుడు తల్లిదండ్రులు ఇంపార్టెంటే కదండి. భార్య అంటే సరే, భార్యకి అభిమానించే వ్యక్తిత్వము, భార్యను అభిమానించే కారణాలు ఉంటాయి, భార్యను అభిమానిస్తుంటారు. కానీ తల్లిదండ్రులను కూడా గౌరవించాల్సిన బాధ్యత కూడా అంటే కోడలికి భర్త తల్లిదండ్రుల్ని గౌరవించే బాధ్యత కూడా భార్యకు ఉంటుంది కదండి, కోడలి పిల్లకి. అట్లాంటి వాటి మీద ఆమె నిర్లక్ష్యం వ్యాఖ్యానించుకుంటూ కాఫీ అడిగినా, టీ అడిగినా, లేకపోతే టిఫిన్ చేసినా మేమే బయట నుంచి తెచ్చుకుంటున్నాం చేయండి అంటే నాకు చేత కాదు, నాకు రాదు, పని అని పెట్టుకోండి, మీ బాబు ఉద్యోగం చేస్తుగా నన్ను ఉద్యోగంలోంచి నన్ను ఉద్యోగం పోతున్నారు కదా, అన్నిటినీ నన్ను భరించే తీసుకొస్తున్నది, మీరు చేయాల్సింది మీ బాధ్యత మీరు చేయాల్సిందే కదా, నేను ఏమన్నా ఉంటే నేను అన్నం వండి పెడతా అంతే, మిగతా అన్ని కూరలు మీరంతా చేసుకోవాలని చెప్పేసి ఎదురు మాట్లాడటము. పైపెచ్చి మళ్ళీ మీరేమన్నా ఇది చేస్తుంటే వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇట్లా చేస్తున్నారు, నన్ను డబ్బులు అడుగుతున్నారు, నన్ను కారు కొనియమంటున్నారు అని చెప్పేసి పొంతలు లేని సమాధానం చెప్పుకుంటూ ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పుడు వీరు పోలీస్ స్టేషన్లో వారి భర్త అండ్ వాళ్ళ అత్త మామల పైన పోలీస్ కంప్లైంట్ చేశారు కదండి, వారు ఎటువంటి కోవర్సివ్ స్టెప్స్ ఏమైనా తీసుకున్నారా పోలీసు వారు? పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారండి, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. భార్య భర్తలు అంటే చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి, అట్లుంటాయి ఇట్లుంటాయి అని చెప్తున్నారు తప్ప ఒక నివారణ ఉపాయాలు చెప్పట్లేదండి. అసలు వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటి, వీళ్ళకు ఉండే రైట్స్ ఏంటి అంటే ఒకటండి, ఆడపిల్లలకు ఉండే రైట్స్ వాళ్ళకి చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకే సానుభూతి ఉంది, కానీ భర్త పడే మానసిక ఆందోళనకి, మానసిక ఆవేదనకి ఎక్కడ కూడా నివారణ ఉపాయాలు చూపించట్లేదండి. ఏ తప్పు చేసినా కూడా కేవలం భర్తనే తప్పు అంటున్నారు. ఆడపిల్లలు వాళ్ళు ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబించినా కూడా దాన్ని చట్టం దృష్టిలోకి తీసుకోవట్లేదు. అంటే కేవలం ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, ఇక మొత్తం ఇంటిల్లి పాతి వీళ్ళే దోషులాగా చిత్రీకరిస్తున్నారు.
అది ఎంతవరకు సమంజసం అనేది మీలాంటి న్యాయవాదులు చెప్పాలండి. అలాంటిది ఉండదండి. మీకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు గనక అలాంటి ఎటువంటి ఉన్నాయో కానీ ఎవరైనా భార్య మూలంగా భర్త హరాస్మెంట్కు గురవుతుంటే వారు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వారిని న్యాయ సలహా తీసుకుని, ఎవరైనా అడ్వకేట్ దగ్గర న్యాయ సలహా తీసుకుని వారిపై చర్యలు తీసుకునేలాగా చేసుకోమనండి. అటువంటిది ఎక్కడైనా కానీ సహించరు. ఎవరు చేసినా కానీ తప్పే. అలాంటిది ఏమీ ఉండదండి. మీరు తీసుకోవచ్చు. పోలీసు నిర్ధారణ చేయాలంటే ఎలా? ఇప్పుడు మేమేమైనా ఇంట్లో కెమెరాలు పెట్టుకొని వాళ్ళు చేసే యాటిట్యూడ్ మేము చూపించాలా? అంటే ఒకటండి హరాస్మెంట్ వీడియో తీసుకుంటే నన్ను కావాలని వీడియో తీస్తున్నారు, నన్ను బదనాం చేస్తున్నారు అంటున్నారండి. ఏదో సీక్రెట్ గా కెమెరా పెట్టి ఏదైనా చేసుకుంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రవర్తన వల్లనే కదమ్మా మేము బదనాం అవుతున్నాము. ఇప్పటిదాకా మేము ఇంటి గుర్తు తప్పుడు కాకుండా ఉన్నాం మా జీవితాల్లో. కేవలం నీ నిర్లక్ష్యం వైఖరి, నువ్వు చేసే పని ఏమో బయట కనపట్లేదు. మా మీద ఈషా కాలుష్యంతో మేమేమన్నా అంటుండే బయట వాళ్ళు మమ్మల్ని బాగా తిరువులు పొలవులుగా ఎక్కడికన్నా ఫంక్షన్ పోయినా ఎక్కడ పోయినా కూడా మేము తీసుకురానికి గురవుతున్నాము అనే తల్లిదండ్రులు ఆవేదన. భర్త చుట్టాల్లో ఎక్కడ ఫంక్షన్ పోయినా ఎక్కడ పోయినా కూడా అదొక ఆందోళన. అలాంటి వాటికి రెమెడీస్ ఉన్నాయండి. చట్టపరంగా రెమెడీస్ ఉన్నాయి. వారు సరైన న్యాయ సలహా తీసుకుని, సరైన సలహా తీసుకుని వారు కన్సర్న్డ్ మెజిస్ట్రేట్ దగ్గర వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇది జరుగుతుందని, న్యాయం జరుగుతుంది. మీ నెంబర్ ఇస్తే దయచేసి మీలాంటి వాళ్ళు పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి కలుస్తాం. ఇస్తారు. వారు ఇస్తారండి. మా నెంబర్ కూడా ఇస్తాము. మీరు ఎప్పుడైనా కానీ కాల్ చేసి రావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మన న్యాయ సలహాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. న్యాయ సలహాలు కార్యక్రమంలో చిన్న విరామం. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హాయ్ అండి, నేను మీ సింగర్ వాణి. ఈ ఆదివారం ఫిబ్రవరి 25వ తారీఖు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో పాడడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా చక్కటి పాటలతోటి మీరు కూడా రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హాయ్ అండి, నేను మీ సింగర్ సోమేష్. ఈ ఆదివారం ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో సాంగ్స్ పాడేందుకు నేను వస్తున్నాను. మరి మీరు కూడా మంచి సాంగ్స్ తో రెడీగా ఉండండి. డోంట్ మిస్ సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. స్టే ట్యూన్, డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. సిటీ విజన్ మీ ముందుకు తీసుకొస్తోంది సరికొత్తగా ఎన్నో వినూత్నమైన లైవ్ షోస్. మండే వెడ్నెస్డే ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు మీ ముందుకు వస్తోంది సిటీ విజన్ మీకోసం. సూత్రధారి 60లో 20 టిప్స్ లైవ్ షో. బీ హ్యాపీ, బీ హెల్త్. హలో సిటీ విజన్. సో వ్యూయర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ మండే వెడ్నెస్డే. హాయ్ వ్యూయర్స్, సండే ఫండే రోజున సిటీ విజన్ మీ ముందుకి తీసుకొస్తున్న ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి తెలుసుకుందామా? ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక సినిమా వస్తే కొత్త కొత్త విషయాలు తెలుసుకునే షోనే ఇది. కథ కాదు. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా సహజంగా నటించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ ముందుకు తీసుకొస్తున్న షోనే టాలీవుడ్ బుట్టబొమ్మ. ఆ ట్రెండింగ్ సినిమాల గురించి తెలుసుకునే కొత్త ట్రెండీ షోనే ట్రెండ్ సెటర్ మూవీస్. ఏం సినిమా చూడాలో అని అయోమయంలో మీరందరూ పడతారు కదా. మరి న్యాయ సలహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే ఆర్టీఏలో మీరు జనరల్ సెక్రటరీగా కూడా మీరు వర్క్ చేశారని మేము విన్నాము. అసలు ఈ ఆర్టీఏ అంటే ఏంటి, మీరు అందులో ఏ విధంగా వర్క్ చేశారు, ఒకసారి వాటి. ఆర్టీఏ యాక్ట్ 2005 అండి. అది ఇట్ ఈస్ ఒక చట్టం. అది సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది ఆర్టీఏ యాక్ట్ అన్నది. ఈ ఆర్టీఏ యాక్ట్ ఉపయోగించుకొని అపరిష్కృతమైన ఎన్నో రకాల సమస్యలని పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు. మాది ఫోరం ఫర్ ఆర్టీఐ యాక్ట్ అన్నది ఏంటంటే ఒకటి స్వచ్ఛంద సంస్థ. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా
ఎవరికైతే ఈ యాక్ట్ గురించి వారిని అవేర్నెస్ చేయడము, ఈ యాక్టును ఉపయోగించుకుని ఏ విధంగా ఆర్టీఐ ఫైల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, ఫైలింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది, దానికి మండల స్థాయిలో ఎంత కట్టాల్సి వస్తుంది, జిల్లా స్థాయిలో ఎంత కట్టాల్సి వస్తుంది, ఏ ప్రభుత్వాల కింద, ప్రభుత్వ శాఖల కింద ఎక్కడ మీరు ఫైల్ చేయాలి, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది కండక్ట్ చేస్తుంటాం. టోటల్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా మాకు ఒక వ్యవస్థ ఉంటుంది. దాంట్లో జిల్లా ప్రెసిడెంట్లు ఉంటారు, జిల్లా సెక్రటరీలు ఉంటారు, తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ ఉంటారు. వీరి మెయిన్ ఎయిమ్ ఏముంటుందంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ యాక్ట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకుని సామాన్యుడు ఏ విధంగా లబ్ధి పొందాలి అంటే, ఒకటి ప్రభుత్వంలో పారదర్శకత కోసం అని చెప్పి ఈ ఆర్టీఐ యాక్ట్ని మనము వినియోగిస్తుంటాం. ఈ ప్రభుత్వ పారదర్శకత అనగా మనం చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో వారికి ఆ వార్షిక సంవత్సరానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఆ నిధులని ఏ విధంగా ఖర్చు చేశారు, ఏ వాటికి ఎంత ఖర్చు అయ్యింది, ఇలాంటి లెక్కలన్నీ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. అదే కాకుండా వారి ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, లబ్ధిదారులు ఉంటారు, ఆ రేషన్ కార్డ్ అప్లై చేస్తారు కానీ రేషన్ కార్డ్స్ వాళ్ళకి రావు. అట్లాంటి వాటి అప్లికేషన్స్ని కూడా వాళ్ళు ఆర్టీఐ ద్వారా పరిష్కరించుకోగలుగుతారు అన్నమాట. ఈ ఆర్టీఐ ఫైల్ చేయడం ద్వారా వారు జవాబుదారీతనము ప్రభుత్వంలో మెరుగవుతుంది, పారదర్శకత అన్నది ఉంటుంది కాబట్టి పారదర్శకత డెవలప్ అవుతుంది. దాని మూలంగా అపరిష్కృతమైన చాలా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతుంటాయి. ఓకే సార్, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం సార్. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? హలో మేడం, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి. ఓకే అండి, ఈరోజు మన న్యాయ సలహాలు కార్యక్రమం చూస్తున్నారు కదండి. మేడం, ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ శ్రీనివాసరావు గారు. మీకు న్యాయానికి సంబంధించి ఎలాంటి సలహాలు కావాలన్నా సరే సార్తో మాట్లాడొచ్చండి. ఓకే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ మా పాప జాబ్ చేస్తారు సార్. ఓకే. కాల్ సెంటర్ లో 1 year అయిపోయింది. సర్టిఫికేట్ ఇవ్వమంటేనేమో 1 year సర్టిఫికేట్ ఇవ్వడానికి చెప్తున్నారు సార్. ఎక్కడండి? ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ లో, ఉప్పల్లో. అంటే ఏ సర్టిఫికేట్ అండి? అంటే 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలండి. మానేశారా? ఇప్పుడు స్టిల్ వర్కింగ్? ఆల్రెడీ చేస్తుంది. అయితే నేను మానేస్తాను, నేను 1 year అయిపోయింది కదా, నాకు సర్టిఫికేట్ కావాలంటే నేమో ఇవ్వడానికి చెబుతున్నారు. అలా ఏమి ఉండదండి. అలా ఉంటే గనక లేబర్ డిపార్ట్మెంట్లో ఆ ఏరియాకి సంబంధించిన లేబర్ ఆఫీసర్ ఉంటారు సార్. అంజయ్య భవన్, కార్మిక అంజయ్య భవన్ ఉంది కదా ఆర్టీసీ క్రాస్ రోడ్లో. ఆ క్రాస్ రోడ్లో ఆ ఏరియాకి, ఒక్కొక్క ఏరియా జ్యూరిస్డిక్షన్కి ఒక్కొక్క లేబర్ ఆఫీసర్ ఉంటారు. వారికి గనక మీరు కంప్లైంట్ చేస్తే వారు దీనికి పరిష్కారం చూపిస్తారండి మీకు. హలో సార్, మరి వాళ్ళేమో ఫోన్లలో ఏమన్నా సాక్ష్యం అయితే ఫోన్ అన్ని తీసేసుకొని లోపలికి వెళ్ళాలి. అలా కాదమ్మా, ఇప్పుడు జాయిన్ అయినప్పుడు మీకు ఐడి కార్డు ఉంటుంది కదా సార్. ఐడి కార్డు పెట్టుకుని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తే మీకు జరిగిన ఏదైతే ఉందో గ్రీవియన్స్, ఆ గ్రీవియన్స్ చెప్తే ఆ లేబర్ ఆఫీసర్ గారు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసి మీకు న్యాయం చేస్తారండి. ఓకే సార్. ఓకే అమ్మా. సార్ మళ్ళీ మన బ్యాడ్ రిపోర్ట్ ఇస్తే మనం రాయగల అట్లాంటిది ఏమి ఉండదండి. అట్లా ఏమి ఉండదండి. అది ఉట్టి మన అపోహ అంతే. అంతేనా? అంతే ఏం కాదు, మీకు న్యాయం జరుగుతుంది, మీరు వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మరి ఆర్టీలో సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు? ఇప్పుడు ఏం లేదండి, ఒక చిన్న మనము ఇప్పుడు ఇందాక దాకా మనం ఎఫ్ఐఆర్ గురించే మాట్లాడుకున్నాం కదా, దాని మీదనే మనం ఒకటి మాట్లాడదాం. ఇప్పుడు ఒక కంప్లైంట్ తీసుకుని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది, కానీ అతనికి అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు అనుకోండి. జనరల్గా ఏంటంటే మనం కంప్లైంట్ ఇచ్చాక అక్నాలజ్మెంట్ తీసుకోవడం మర్చిపోకూడదు. ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఒక కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు దాని అక్నాలజ్మెంట్ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ ఫాలోఅప్స్కి కానీ ఫర్దర్ ప్రాసెస్కి కానీ మనకు ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చిన తేదీని నుంచి
సిటిజన్ చార్టర్ ప్రకారంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఒక నియమితమైన కాల పరిమితి ఉంటుంది ఒక గ్రీవెన్స్ అటెండ్ కావడానికి. ఆ కాల పరిమితి దాటిన తర్వాత మీకు సొల్యూషన్ అవ్వలేదు అన్నప్పుడు ఈ ఆర్టీఐ ప్రకారంగా కూడా మీరు వారిని అడగచ్చు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పిఐఓ గారు ఉంటారు, పిఐఓ ఏపీఐఓ ఉంటారు, ఏపీఐఓ అసిస్టెంట్ పిఐఓ గారు ఉంటారు. వారికి మీరు ఆర్టీఐ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్టీఐ దరఖాస్తులో మీరు అడగవలసినవి ఏముంటుందంటే ఇట్ ఈస్ అన్ సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు మీరు అడగాల్సింది పలానా తేదీన పలానా రోజుని నేను మీకు ఒక దరఖాస్తు ఇచ్చాను. ఆ దరఖాస్తుకి ఈ రోజు వరకు మీరు తీసుకున్న కార్యాచరణ ఏంటి, దాంట్లో మీ ఏ ఆఫీసర్కి దీన్ని అలాట్ చేయబడింది, ఆయన రోజువారీ దాని మీద తీసుకున్న ఏ ఉన్నాయి అనేది మీరు నిర్దిష్టంగా అడగవచ్చు అనమాట. ఇలా అడగడం మూలంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ కన్సర్న్డ్ ఎవరైతే మీ ఆ అప్లికేషన్ ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్లో దాని ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అంతా కూడా చూసి ఒకవేళ ఎక్కడన్నా హెల్డ్ అవుతే కనుక దాన్ని పూర్తి చేసి మీకు న్యాయం చేసే విధంగా జరుగుతుంటుంది అనమాట. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఉంటుంది ఆర్టీఐ, ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఫైల్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ పోలీస్ స్టేషన్, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మీకు పిఐఓస్ ఏపీఐఓస్ ఉంటారు. వారికి మీరు ఆర్టీఐ అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది, మీది సొల్యూషన్ అన్నది ఇమీడియట్గా జరుగుతుందని నేను చెప్తాను. ఓకే, మరి ఈ ఆర్టీఐలో ఎలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుందంటారు సార్? ఆల్ టైప్స్ ఆఫ్ గ్రీవియన్సెస్, మీకు ఏ టైప్ ఆఫ్ గ్రీవియన్సెస్ ఉన్నా కానీ మీరు ఇప్పుడు నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు ఒక రోడ్డు గురించి మీరు జిహెచ్ఎంసీ అథారిటీస్కి మీ ఏరియాలో ఉన్న రోడ్స్ సరిగ్గా లేవు, వాటికి సంబంధించి ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. ఆ కంప్లైంట్ మీద కూడా మీరు వారిని అడగొచ్చు. ఆ కంప్లైంట్ని ఇంతవరకు ఏం చేయగలిగారు, ఏ ఏ విధానాలతో ఉన్నాయి, అసలు ఆ డివిజన్లో ఎన్ని ఫండ్స్ వచ్చాయి, వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేశారు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో, ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ ఏంటి, దాన్ని ఎప్పుడు పరిష్కరిస్తారు, ఇవన్నీ కూడా మీరు ఆర్టీఐ ద్వారా కోరి దాన్ని పరిష్కరించుకుని ఆ రోడ్డు వేయించుకునే వెలుసుబాట్లు ఉంటాయి. అన్నీ నాట్ ఓన్లీ ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెచ్ఎండబ్ల్యూఎస్, వాటర్ వర్క్స్, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మీరు ఆర్టీఐలు ఫైల్ చేసుకుని మీకు సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని తొలగించుకోవడానికి, మీరు ఇచ్చిన అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వర పరిష్కారం చేసుకోవడానికి ఆర్టీఐ మీకు బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్స్కి ఆర్టీఐలో సొల్యూషన్ రావాలంటే ఏ విధమైన కంప్లైంట్ అవ్వచ్చు, మరి ఏ విధంగా ఇవ్వాలంటారు సార్? ఇట్ ఈస్ నాట్ అన్ కంప్లైంట్. ఇప్పుడు మీ గ్రీవియన్స్ ఏదైతే ఉందో ఒక దగ్గర మీరు కంప్లైంట్ ఇచ్చారు, లేదు ఒక అర్జీ పెట్టుకున్నారు, ఆ అర్జీ స్టేటస్ కనుక్కుంటారు. ఆ అర్జీ స్టేటస్ ఆర్టీఐ రూపాన్ని అడుగుతారనమాట. ఇప్పుడు సపోజ్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్కో వెళ్ళి మీరు అర్జీ పెట్టుకుంటారు. అర్జీ పెట్టుకుంటే అది కాల పరిమితి దాటిపోతుంది, వాళ్ళకు ఒక కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితి దాటిపోయినా కానీ మీకు ఆ సర్టిఫికెట్స్ అన్నది ఇష్యూ రావట్లేదు. అప్పుడు వాటి పరిష్కారం కోసం అని చెప్పి మీరు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. ఈ ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా కూడా మీరు అట్లాంటి వాటిని పరిష్కరించుకోగలుగుతారు అన్నది మనం చెప్తున్నామంట. ఒకవేళ ఎవరికైనా కానీ ఆర్టీఐ అప్లికేషన్ ఎలా రాయాలో తెలియదు అనుకున్నా కానీ అక్కడ ఉన్న పిఐఓలు ఏపీఐఓలు ఉంటారు, సహాయ వీళ్ళు అందరూ కూడా, వాళ్ళని మీరు అడిగి వాళ్ళతోనే రాపించుకుని వాళ్ళ దగ్గరే మీరు పొందుపరచవచ్చు. దానికి సంబంధించిన ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ పిఐఓస్ ఏపీఐఓస్ మీకు హెల్ప్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు మేము హెల్ప్ చేయము అన్నా కానీ అటువంటిది కూడా మనం పై అధికారులకి ఫస్ట్ అపిలేట్ అథారిటీకి మనం ఇది ఎక్స్లైట్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఆర్టీఐలో మనం ఈ అప్లికేషన్ ఫామ్ చేసిన తర్వాత ఎంత సమయానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అంటారు ప్రాబ్లంకి? మెయిన్ అమ్మా దీంట్లో ఆర్టీఐ ఫైల్ చేసిన తర్వాత 30 days టైం ఉంటుంది. ఓకే, 30 days టైంలో వాళ్ళు మీకు ఇవ్వాల్సి వస్తుంది. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ 30 days లోపల ఇవ్వలేకపోతే వారు మొత్తం దానికి ఆర్టీఐకి ఎంతైతే ఖర్చు అవుతుందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ కూడా మీకు 30 days తర్వాత కూడా మీకు రాకపోతే
మీరు అపిలేట్ అథారిటీ ఉంటుంది, ఫస్ట్ అపిలేట్ అథారిటీ ఉంటుంది. అక్కడ మీరు మళ్ళీ అపీల్ చేసుకోవచ్చు. ఒకటి అపీల్ చేసుకున్నప్పుడు ఆ అపిలేట్ అథారిటీ ఏం చేస్తుందంటే సంబంధిత నిర్దిష్ట కాల పరిమితి ఇవ్వలేదు కాబట్టి అది వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు మీ అడిగిన సమాచారాన్ని మొత్తం కూడా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఒకవేళ ఇవ్వకపోతే వారికి శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే అధికారం వారికి ఉంటుంది. మరి ఇప్పుడు ఆర్టీఏలో సొల్యూషన్స్ కరెక్ట్ సమయానికి రాకపోయినా, ఒకవేళ వాళ్ళు టేకప్ తీసుకోకపోయినా, మరి తర్వాత పరిణామాలు అంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ రెమెడీస్ ఏముంటాయి అంటే? నెక్స్ట్ అపిలేట్ అథారిటీ, ఫస్ట్ అపిలేట్ అథారిటీ, తర్వాత ఫోరం ఉంటుంది, స్టేట్ ఫోరం ఉంటుంది. స్టేట్ ఫోరంలో ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఫస్ట్ అపిలేట్ అథారిటీలో కూడా అవ్వలేదు అనుకోండి, దెన్ వీ కెన్ గో ఫర్ అడ్జుడికేషన్ ఫర్ హయ్యర్ అథారిటీస్. హైకోర్టులో కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. పలానా సమాచారాన్ని మేము అడిగినా కానీ ఇవ్వడం జరగట్లేదు, కావున మీరు డైరెక్ట్ చేయండి, మాకు ఆ సమాచారాన్ని ఇప్పించమని అని చెప్పి మీరు హైకోర్టులో కూడా మూవ్ చేసుకునే అధికారం మీకు ఉంటుంది. మీకు అక్కడ కూడా న్యాయం జరుగుతుందండి. ఒకవేళ ఆర్టీఏలో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కరెక్ట్ టైంకి రాకపోయినా, మేము వాళ్ళు టేకప్ తీసుకోకపోయినా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటారు హైకోర్టుకి కావచ్చు, ఇంకా హైయర్ కోర్టు. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే మీకు ఏపీఐఓ పిఐఓ దగ్గర మీరు సబ్మిట్ చేస్తారు. 30 days లో రాకపోతే మీరు ఫస్ట్ అపిలేట్ అథారిటీకి వెళ్తారు. ఫస్ట్ అపిలేట్ అథారిటీలో కూడా మీకు న్యాయం జరగలేదు, నిర్దిష్ట కాల పరిమితి, ప్రతిదానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లో జరగలేదు అన్నప్పుడు దెన్ యూ విల్ గో ఫర్ మీకు నెక్స్ట్ దానికిలో ఉంటాయి. అంతేగాని డైరెక్ట్ గా మనం దేనికి కూడా వెళ్ళడానికి ఉండదు. ఇప్పుడు ఒక కంప్లైంట్ మూవ్ చేయకుండానే మనం డైరెక్ట్ గా ఒక హయ్యర్ అథారిటీకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. దేర్ విల్ బి ద హైరార్కీ ఉంటుంది. ఆ హైరార్కీ ప్రకారంగానే ఎప్పుడైనా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు రెమెడీస్ చెప్పాం మనం ఇందాక. ఎఫ్ఐఆర్ మాట్లాడుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ చేయకపోతే, ఒకవేళ కంప్లైంట్ తీసుకోకపోతే మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అన్నారు. కంప్లైంట్ తీసుకోకపోతే హయ్యర్ అథారిటీకి ఎక్స్లేట్ చేస్తాం. హయ్యర్ అథారిటీకి ఎక్స్లేట్ చేసినా కానీ మీకు న్యాయం జరగకపోతే ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేస్తారు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర. కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేసినప్పుడు ఆ మెజిస్ట్రేట్ వారికి ఆర్డర్స్ ఇస్తారు, మీరు టేకప్ చేయండి, రిపోర్ట్ సబ్మిట్ చేయండి నిర్దిష్ట కాల పరిమితిలో అని చెప్తారు. ఇది కూడా కాకుండా ఇంటెన్సిటీ ఆఫ్ ది కేస్, అప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది, గ్రీవియస్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా కూడా కొన్ని సందర్భాలలో మనం హైకోర్టుని అప్రోచ్ అవుతాం. హైకోర్టు వారి డైరెక్షన్స్తో కూడా పోలీసు వారు మన కేసెస్ టేకప్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే సార్, మరి చాలామంది ఈ రోజులలో మనం చూస్తూ ఉంటాం సార్, ఫోన్లలో అబ్బాయి ఫోటో పెట్టి లేదంటే అమ్మాయి ఫోటో ఫేక్ ఐడీస్ పెట్టేసి అబ్బాయిలను మోసం చేయడం, అమ్మాయిలను మోసం చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఈ మోసం చేసే వాళ్ళు అవ్వచ్చు, మోసపోయే వాళ్ళు అవ్వచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అంటే ఒకటమ్మా, ఈ సోషల్ మీడియా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సోషల్ మీడియా అంటేనే నష్టాలు ఎక్కువ, లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఇది యువత, మెయిన్ యువతే కాదు అందరూ కూడా పెడదోవను పట్టడానికి కారణం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మంచి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ చెడు ఉంది. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎంత తక్కువ మన వ్యక్తిగత విషయాలు వ్యక్తపరుస్తామో అంత మంచిది అంటారు. ఏ మనిషి అయినా కానీ, మగ అయినా ఆడైనా కానీ, ఎవరైనా కానీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవడమే మంచిది. ఈ వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయడం మూలంగా చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అమ్మాయిలు మోసపోతున్నారు, అబ్బాయిలు మోసపోతున్నారు. వీళ్ళకి లాస్ట్కి రెమెడీ వచ్చేదోడికి మళ్ళీ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాల్సి వస్తుంటుంది. పోలీస్ స్టేషన్ ఆశ్రయించి మళ్ళీ అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేయడము, మళ్ళీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా వారు ట్రీట్ చేయడము, అదంతా కాల పరిమితి చాలా ఇదిగా ఉంటుంది. అవేర్నెస్ తీసుకురావాల్సింది ఎక్కడంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యువతీ యువకులు అందరూ కూడా, యువతీ యువకులని కదా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వ్యక్తిగత విషయాలని గోప్యంగా ఉంచుకోవడమే మంచిది అని నేను అంటున్నాను. ఓకే సార్, చాలామంది అమ్మాయిలు అవ్వచ్చు, ఒకవేళ వాళ్ళు అబ్బాయి మోసం చేశాడనో, స్నేహితురాలు మోసం చేసిందనో సూసైడ్ వరకు వెళ్ళేంత ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కానీ అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఫ్యామిలీ పరువు పోతుందో, వాళ్ళ పరువు పోతుందో అని చాలామంది భయపడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి ఎలా ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా బయటపడాలంటారు?
ఎవరైనా అమ్మా చావు అన్నది పరిష్కారం కాదు. మనకి నష్టం జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలే తప్పితే ఏదో సూసైడ్ చేసేసుకుని మనల్ని కనిపెంచిన వాళ్ళని, మన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళని అందరినీ ఆ విధంగా వదిలేసి వెళ్ళిపోవడం అన్నది ఇట్ ఈస్ నాట్ పరిష్కారం అయితే కాదు. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వేరియస్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనము కంప్లైంట్స్ రైజ్ చేయడానికి ఉంది. సోషల్ మీడియాలో రైజ్ చేయొచ్చు, ట్విట్టర్లో రాచకొండ కమిషనరేట్, నేను చాలాసార్లు చూసింది ఆల్ కమిషనరేట్కి నేను త్రూ ట్విట్టర్ ద్వారానే కంప్లైంట్స్ రైజ్ చేస్తూ ఉంటాను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దే విల్ అటెండ్ దట్. ఓకే. సో మీకు అదే అమ్మాయిలకి ఎలా ఉందంటే దే ఆర్ గివింగ్ అష్యూరెన్స్, వాళ్ళ పేరు ఎక్కడా కూడా బయటకు తీసుకురారు, వారికి న్యాయం జరిగేట్టు చేస్తారు వాళ్ళు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలే తప్పితే ఇలా పెరికి చర్యలు చేసి సూసైడ్ దాకా పోవడం అన్నది పరిష్కారం కాదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరుగుతుంది. మీరు వాట్సాప్లో కూడా మీ కంప్లైంట్ని రైజ్ చేయొచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్విట్టర్ ద్వారా కూడా మీరు రైజ్ చేయొచ్చు, అండ్ ఫేస్బుక్లో కూడా వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా మీరు రైజ్ చేయొచ్చు. ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ మీరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండానే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అదే అమ్మాయిల విషయంలో చాలా నిశ్చితంగా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి వారి పేరు ఎక్కడా కూడా బయటికి రాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని రక్షిస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి హెజిటేషన్స్ లేకుండా కానీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుని మీ కంప్లైంట్స్ రైజ్ చేసేయచ్చమ్మా, మీకు కంపల్సరీ న్యాయం జరుగుతుంది. ఓకే సార్. చాలామంది ఇంకొంతమంది ఏంటంటే ఫేక్ ఐడీస్ అంటే ఫేక్ ఫొటోస్ మార్చి ఇలా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే నేను చెప్పినట్టు వినకపోతే నీ ప్రొఫైల్స్ని ఇలా మార్చేసి పబ్లిక్లో పోస్ట్ చేస్తాము, డబ్బులు డిమాండ్ చేయడం అవ్వచ్చు, ఇంకా ఏ ఇతరైన కారణాలతోనైనా అమ్మాయిని మోసం చేయాలని ప్రయత్నిస్తూ, ఒకవేళ ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు, సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజెస్ కానీ ఇలాంటి కాల్స్ కానీ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఎటువంటిది భయపడాల్సిన అవసరం లేదండి. మీరు యూ హ్యావ్ టు అప్రోచ్ మీ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్ని మీరు అప్రోచ్ అవుతే మీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు దే విల్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాడు ఎక్కడున్నా కానీ ఆ ఫేక్ ఐడీలు ఎవరైనా కానీ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా హరాస్మెంట్ అంటే ఉండదు, మీకు న్యాయం జరుగుతుంది అనేది ఉంటుంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టాలు తెలుసుకోవాలి, ధైర్యంగా కూడా ఉండాలి. మనం ధైర్యంగా మన కంప్లైంట్ని మనం ఇవ్వగలిగితేనే మనకు పరిష్కారం దొరుకుతుంది. అంటే మనమే ధైర్యం చేయలేకపోతే, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మనకి రావట్లేదు అన్నప్పుడు మనం వెనుకడు వేయకూడదు. ధైర్యంగా మన ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకోవడానికి వేరియస్ మెకానిజం ఉన్నది. ఆ మెకానిజంలో కనుక మీరు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ ప్లాట్ఫామ్స్లో కనుక మీరు వెళ్తే మీకు కంపల్సరీ అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు ఎవరైనా కానీ, వృద్ధులైనా కానీ ఎవరైనా కానీ హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కోర్టు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండానే మీకు పరిష్కారం జరుగుతాయి. కాబట్టి మీరు అవన్నీ యూజ్ చేసుకుని మీరు పరిష్కరించుకోవాలని కోరుచున్నాను. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా న్యాయ సలహాలు కార్యక్రమంలో పాల్గొని చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి న్యాయ సలహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ రోజు జన్మించిన సెలబ్రిటీస్ ఎవరో కూడా తెలుసుకునే ప్రోగ్రామే ఆ బెస్ట్ ఆఫ్ ద డే. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా చాలా మందే ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. అలాంటి సరికొత్త ప్రోగ్రామే ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ. అలాంటి ట్రెండింగ్ సినిమాల వైపు మనము ఒక లుక్ వేస్తే ట్రెండ్ సెట్ మూవీస్ అవుతాయి. సినిమా అంటేనే పాలిటిక్స్. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. కానీ సినిమాలో పాలిటిక్స్ అంటే ఏంటో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాం. హీరోని రియల్ గా చూసి ఆ హీరో అవ్వాలని అనుకుంటాం మనందరం. అతనిలోని ఇన్స్పైరింగ్ డైలాగ్స్ ఏమిటో ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రామ్ శనివారం రోజు సిటీ విజన్ మీకు అందిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు న్యాయ సలహాలతో లైవ్ షోలో క్రీడలు, క్రీడాకారులు, ఆటలు ఇలా చాలా రకరకాల గేమ్స్ ఆడుతూనే ఉంటాం. ఎలా తమ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేస్తారో తెలియాలంటే చూడాల్సిందే ఆటగాళ్ల ప్రోగ్రామ్ ని. అలాంటి ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినిద్దాం
సుస్వరాల వీణ ప్రతి హీరో అలాగే హీరోయిన్స్ రియాలిటీ షోలో రియల్ స్టార్ ఆనాటి మధుర జ్ఞాపకాలు మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ మరుపురాని జ్ఞాపకాలు చూసేద్దాం. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హాయ్ అండి, నేను మీ సింగర్ వాణి. ఈ ఆదివారం ఫిబ్రవరి 25వ తారీఖు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో పాడడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా చక్కటి పాటలతో